హాయ్ గైస్, టెక్ న్యూస్ 29కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి త్వరలో లాంచ్ అవ్వబోతున్న శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 ఏ రంగుల్లో వస్తాయో తెలిసింది. ఫోల్డ్ 6 డివైస్ డార్క్ బ్లూ, లైట్ పింక్ మరియు సిల్వర్ రంగులలో లభిస్తుంది. అలాగే ఫ్లిప్ 6 లైట్ బ్లూ, లైట్ గ్రీన్, సిల్వర్, ఎల్లో రంగులలో లభిస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ సూన్ ప్యారలల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని తీసుకురానుంది. ఈ ఆప్షన్ ద్వారా మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం త్వరలో ప్లే స్టోర్లో ఈ ఆప్షన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోటో నుంచి రాబోతున్న మోటో జీ పవర్ 5G 2024 మోడల్ గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఈ గీక్ బెంచ్ ప్రకారం డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, 8GB ర్యామ్, OS లేటెస్ట్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తున్నట్లు సమాచారం. పోకో X6 నియో మొబైల్ ఇండియాలో మార్చి 13న లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్లో 108MP బిగ్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని మనం పర్చేజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ వెబ్సైట్ ప్రకారం మోటో నుంచి రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన మోటో ఎడ్జ్ 50 ప్రో రెండర్స్ లీక్ అయ్యాయి. లీక్ అయిన రెండర్స్ ప్రకారం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఈ మొబైల్లో. 3 రంగులలో వచ్చే ఈ మోటో ఎడ్జ్ 50 ప్రో మొబైల్ ఏప్రిల్ 3న లాంచ్ అవుతున్నట్లు సమాచారం. గూగుల్ యాప్ అయిన ఫైల్స్ యాప్లో కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ ఫైల్స్ యాప్లో స్కాన్ ఆప్షన్ ద్వారా డాక్యుమెంట్ని స్కాన్ చేసి PDF ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. స్కాన్ చేసేటప్పుడు ఇమేజ్ని క్రాప్, రొటేట్, క్లీన్ అండ్ యాడ్ ఫిల్టర్స్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఈ ఆప్షన్ పిక్సెల్ ఫోన్స్లో చూడొచ్చు. లేటెస్ట్గా లాంచ్ అయిన జెమినై AIని పిక్సెల్ 8 ఫోన్లో తీసుకురావట్లేదని తెలుస్తుంది. గూగుల్ ఇంజనీర్ రిపోర్ట్స్ ప్రకారం హార్డ్వేర్ లిమిటేషన్ వల్ల ఈ ఆప్షన్ని పిక్సెల్ 8లో తీసుకురావటం లేదని తెలుస్తుంది. ఓన్లీ హై ఎండెడ్ పిక్సెల్ ఫోన్స్లో మాత్రమే ఈ AI ఫీచర్ని తీసుకురానున్నట్లు సమాచారం. యాపిల్ అనలిస్ట్ రిపోర్ట్స్ ప్రకారం యాపిల్ కంపెనీ 20.3 ఇంచ్ కొత్త మ్యాక్బుక్ విత్ ఫోల్డబుల్ స్క్రీన్ని తీసుకొచ్చే పనిలో ఉందట. ఈ మ్యాక్బుక్ని 2027లో మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ విషయాన్ని యాపిల్ అనలిస్ట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మరోసారి ఐఫోన్ 16 ప్రో డిజైన్ లీక్ అయింది. లీక్ అయిన CAD రెండర్స్ ప్రకారం ఐఫోన్ 16 ప్రో మొబైల్లో లార్జర్ యాక్షన్ బటన్ మరియు సరికొత్త క్యాప్చర్ బటన్ తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఐఫోన్ 16 సిరీస్లో AI ఫోకస్డ్ ఫీచర్స్తో రానున్నట్లు తెలుస్తుంది. మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.